నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ నుంచి ఎమ్మెల్సీగా 2 పదవులు ఖాళీ అయితే దానికి జనసేన నుంచి ఒకరు, అదేవిధంగా టీడీపీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. సో ఇంతకీ ఎవరు ఎన్నికయ్యారు, ఎందుకు ఎన్నికయ్యారు, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, వాటి గురించి ఈరోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎమ్మెల్సీ గురించి ఇద్దరిని ఎన్నిక చేయడం అయితే జరిగింది. సో మరి వారిద్దరికి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటారు? అసలు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ పదవీ కాలం ఇంకా 2027 వరకు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే మొన్ననే రాజీనామా చేసేసారు. టీడీపీలో చేరారు. వాళ్ళు వచ్చి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పోస్టులు అవి. అర్థమైందా? కారణం ఏంటంటే రేపు పొద్దున్న ఏ బిల్లు పెట్టినా శాసన మండలిలో మనకు బలం సరిపడా బలం ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు బలం ఉంటే సరిపోదు, శాసన మండలిలో కూడా మనకి బలం ఉండాలి. కాబట్టి అక్కడ మరి టీడీపీకి సంబంధించిన ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఈ 2 పోస్టులు వీళ్ళు మన దాంట్లోకి వచ్చేసారు. కాబట్టి వీళ్ళకి నామినేటెడ్ పోస్టులుగా ఈ చెక్బాలును రామచంద్రయ్య గారు అప్పుడు మార్చిలో వాళ్ళు బయటకు వచ్చేసారు వైకాపా నుంచి. వాళ్ళు ఆ పార్టీ కింద ఉన్నవాళ్ళే. కాబట్టి ఆ స్థానాలు ఇప్పుడు ఈ పార్టీతో భర్తీ చేసుకుంటే మళ్ళీ వీళ్ళకి అప్పుడు ఆటోమేటిక్గా రేపు పొద్దున మళ్ళీ బిల్లులు ఏమన్నా వచ్చినప్పుడు కానీ శాసన మండలిలో ఆమోదం లభించడానికి, సపోర్ట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో పెట్టినవి కానీ వేరే దురుద్దేశంతోనో లేకపోతే ఇతరనో ఇవ్వాల. ఇక్కడ ఏంటంటే రామచంద్రయ్య గారు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత వైకాపాలోకి వెళ్ళిపోయి ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. అదంతా ఒక చరిత్ర. ఈ దాంట్లోంచి బయటకు వచ్చేసారు. ప్రజారాజ్యం వాసనలు ఉంటాయి కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారితో మంచిది ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీగా ఉన్నారు కాబట్టి టీడీపీ తరఫున ఆయన పేరును ప్రతిపాదించారు. దాదాపు ఇవాళ నామినేషన్లో కన్ఫర్మ్ అయిపోయినట్టే. దాదాపు ఎన్నిక లాంఛనమే. ఆ పేరు హరిప్రసాద్ గారికి ఎందుకు ఇచ్చారంటే ఇంకో ఎమ్మెల్సీ ఇక్బాల్ అనే ప్లేస్లో హరిప్రసాద్ గారికి పెట్టుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా విన్నంటి ఉన్న వ్యక్తిగా హరిప్రసాద్ గారు చెప్పాలి. ఆయన జర్నలిస్టు, దాదాపు ఈనాడులోనే 25 సంవత్సరాలుగా పైగా అనుభవం ఉంది ఆయనకి. అంటే వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలు ఇవ్వడం వెనకాల ఉన్న కారణం అయితే అది. సో ఇక్బాల్ని ఇప్పుడు తీసేయడం జరిగిందంటారా? ఇంకా అతన్ని తప్పించి హరిప్రసాద్ని, అదేవిధంగా రామచంద్రని వీరిద్దరిని అంటే ఆయన అప్పుడైతే ఇక్బాల్ గారికి మళ్ళీ తర్వాత న్యాయం చేస్తారు. ఆ 2 పోస్టుల్లో ఇద్దరిని భర్తీ చేశారు. మళ్ళీ వీళ్ళల్లో ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీకి ఎన్నికైన వాళ్ళకి మంత్రి పదవిగా ఏమైనా పోస్టులు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా దాన్ని బట్టి ఇస్తారు. అట్లా ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున్న మనకి సపోర్ట్ కొంతమంది తెలియక మొన్నే కదా వాళ్ళు పార్టీ మారిపోయారు, అప్పుడే ఇచ్చేస్తారా అలాగే బురద తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రెచ్చగొట్టేలాగానే వీళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని ఇంకా కొంతమంది అమాయకులు తెలియని వాళ్ళు నిజమే కాబోలనుకుని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇగో ఇట్లా ఇచ్చేసారు, జనసేన అప్పుడే హరిప్రసాద్ ఇచ్చారు, లేకపోతే రామచంద్రకి ఇచ్చారు, రామచంద్రయ్య మొన్నటిదాకా విమర్శించాడు, ఇలా ఇస్తారంటారు. ఇది రాజకీయంలో శాశ్వతంగా శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ రేపు పొద్దున బిల్లులు పాస్ అవ్వాలంటే వీళ్ళ అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని దాంట్లో పెట్టారు. అది వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది అర్థరహితం. దీన్ని రెచ్చగొట్టే ప్రకటనలో సోషల్ మీడియాలో బయట జరుగుతూ ఉంటుంది. అది నిజం అనుకుని కార్యకర్తలు కూడా రకరకాల పోస్టులు పెడుతూ ఉంటారు. అది పెట్టకపోవడం బెటర్. వాళ్ళు దీని వెనకాల బాబు గారికి సంబంధించిన వ్యూహం ఉంటుంది కాబట్టి ఆ వ్యూహం ప్రకారం వాళ్ళు చేస్తారు. వేరే ఇతరత్ర దురుద్దేశపూరితమైనగా ఇచ్చింది కాదు అవి. సరే, హరిప్రసాద్ గారు జనసేన నుంచి ఎన్నిక అవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. గతంలో మీరు ఇద్దరు కూడా పనిచేస్తారు కదండి. సో ఎట్లా అనిపించేది మీ ఎక్స్పీరియన్స్ అతనితో పనిచేసినప్పుడు? ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది, డిగ్రీ చదువుకున్నారు, తర్వాత లా పూర్తి చేశారు. ఈనాడుకు కృష్ణాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉండేవాడు ఆయన. అప్పుడు 1989లో నేను ఈనాడు తరపున కంట్రీ రిపోర్టర్గా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను రిక్రూట్ చేసుకున్నారు. చేసుకున్న 2 నెలలే నేను ఆయన దగ్గర కంట్రీ రిపోర్టర్ చేశాను. కానీ నన్ను నా టాలెంట్ చూసి డెస్క్లో ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారు. ఎందుకంటే అట్లా మాకు చెప్పాలంటే గురు శిష్య సంబంధం చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈనాడులోకి వచ్చేవాడిని కాదు. కాబట్టి అలా ఉంది. ఇవాళకి కూడా అంటే చాలా కాలం కలిసి పనిచేసాము. ఇవాళ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనలో ఒక టెన్షన్ పడే తత్వం కాదు అయింది, లేకపోతే వేరే ఇతరత్ర ప్రలోభాలకి లోనయ్యే తత్వం కూడా కాదు. ఇంకా జర్నలిస్ట్గా ఆయన ఈనాడులో పనిచేశారు, ఈటీవీలో పనిచేశారు, సిబిఆర్ ఛానల్లో పనిచేశారు, తర్వాత మా టీవీలో పనిచేశారు. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పుడు మా టీవీ నుంచి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి మీడియా ఇన్ఛార్జ్గా ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయ కార్యదర్శిగా మారారు. కాబట్టి తనను అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళకి న్యాయం చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మనస్తత్వం. కాబట్టి హరిప్రసాద్ గారికి ఇవ్వటంలో నేనైతే న్యాయం చేశారని అనుకుంటున్నాను. హరిప్రసాద్ గారిలో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆయన టైటిల్స్ చాలా అద్భుతంగా పెట్టగలరు. ఏం టైటిల్స్ అండి? పత్రికల్లో శీర్షికలు వస్తాయి కదా, ఒక వార్త రాసాము, దానికి హెడ్డింగ్ పెట్టాలి కదా. ఆ హెడ్డింగ్లో ఒక నైపుణ్యం ఉంటుంది దానికి. మనం సాధారణంగా ఒక ఫస్ట్ పేజ్ డిజైన్ చేసుకుని అప్పటికప్పుడు ఫస్ట్ పేజీ బయటకు ప్రింట్ అవుతుంది అనుకుంటే మనం ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఖాళీ అట్టి పెట్టేసేసి వేరే డస్ట్లోకి వెళ్ళి కవర్లు చెప్తూ కూర్చునేవాళ్ళు, ఏదో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. టైం అయిపోతుంది కదా, ఇది ఇంకా రావట్లేదు, ఎప్పుడు పెడతారు అనుకుంటే ఆయన అప్పటికప్పుడే వచ్చేసేసి టక్ రాసేసి పెట్టించేవాళ్ళు. అది ఆశ్చర్యం వేసేది.
టెన్షన్ కొంతమంది ఏంటంటే టెన్షన్ పడతాం మనం ఎప్పుడు పెట్టాలి, ఏ హెడ్డింగ్ వస్తుంది దీనికి బాగా పెట్టాలనుకున్నప్పుడు అలా పెట్టడంలో ప్రశంసలు పొంది రామోజీరావు గారు ప్రశంసలు కూడా పొందిన వ్యక్తి ఆయన. శీర్షికలు పెట్టడంలో కానీ, అలాగే ఎలక్షన్లో ప్రత్యేక పేజీలు నడిపినప్పుడు కూడా ఆయన కాంపిటీషన్ పెట్టేవాళ్ళు, జిల్లాల వారీగా కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. ఆయన అవార్డులు అందుకున్నారు. ఎలక్షన్ పేజీల నిర్వహణలో చైర్మన్ రామోజీరావు గారి నుంచి అవార్డులు అందుకున్న వ్యక్తి. ఇట్లా హరిప్రసాద్ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఈ రామచంద్ర గారు అనే వ్యక్తి గురించి మనకు తెలిసిన క్రితం ప్రజరాజ్యం తరపునే మచిలీపట్నం నుంచి కూడా పోటీ చేసిన వ్యక్తిగా చెప్పాలి ఆయన్ని. ఇలా మనకి మొత్తానికి వీళ్ళిద్దరికి ఇవ్వడం అనేది సముచితమే. భవిష్యత్తులో ఏమైనా మంత్రి పదవులు, నేను అదే అడగబోతున్నా, మంత్రి శాఖ కూడా మనకి ఇప్పుడు ఖాళీ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిట్లో ఎవరికైనా మంత్రి అయ్యే అవకాశం ఉందంట. నేను అనుకోవడం ఏంటంటే ఈయన హరిప్రసాద్ గారికి ఛాన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన డెడికేషన్తో పనిచేశారు, చాలా కాలం నుంచి డెడికేషన్తో ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడులో పనిచేసిన కన్నబాబు మంత్రి అయిపోయారు. ఈనాడులో పనిచేసిన కాలువ శ్రీనివాసులు గారు మంత్రి రిపోర్టర్గా ఉండి మంత్రి అయ్యారు. అలాగే మొన్న విజయనగరం నుంచి వచ్చి ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా ఇప్పుడు ఎంపీ అయ్యారు. కాబట్టి కలిసేటి అప్పలనాయుడు గారు విజయనగరం నుంచి, ఆయన న్యూస్ కంట్రీ రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ కాదు, న్యూస్ కంట్రీ రిపోర్టర్గా ఉంటూ ఆయన ఎంపీ అవ్వడం అనే గ్రేట్. విజయనగరం నుంచి అవ్వడం గ్రేట్. అట్లా అంటే ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి చైనా అయిన వాళ్ళు ఉన్నారు. కన్నబాబు గారు మంత్రి అయ్యారు, ప్రజారాజ్యం తరపునప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇట్లా మరి కొంతమంది అయ్యారు. కాలువ శ్రీనివాసులు గారు అనంతపురం నుంచి ఆయన ఇంట్లో వార్తలు రాసుకుంటుంటే ఫోన్ వచ్చింది, మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందని. కాలువ శ్రీనివాసులు గారికి ఆయన నమ్మలేదు అసలు. ఆయన మంత్రి ఆయన నాకు టికెట్ ఏంటి అనుకున్నారు ఆయన. అది ఆ సామాజిక సమీకరణాల ప్రకారం బాబు గారు ఇక్కడ ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఇతను ఈ పలానా బోయ సామాజిక వర్గం అనుకుని అట్లా కాలువ శ్రీనివాసులు గారికి ఇచ్చారు. అంటే టికెట్ అడిగినందుకు ఇస్తున్నారు, అంటే అడగకపోయినా ఇచ్చారు. ఇక్కడే పలానా వ్యక్తి కావాలి, ఈ సామాజిక వర్గం నుంచి ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి కావాలి, ఆ టాలెంట్ హంట్ చేశారు. కాలువ శ్రీనివాసులు గారు దొరికారు బాబు గారికి, కాలువ శ్రీనివాసులు గారికి ఇచ్చారు. అలాగే కాలువ శ్రీనివాసులు గారు కానీ కన్నబాబు గారు కానీ ఈనాడులో నా ముందు బ్యాచ్ వాళ్ళు, మాకు 1 సంవత్సరం తేడా. బోధరాజు రాధాకృష్ణ గారు ఈనాడు జర్నల్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే మా ముందు బ్యాచ్ కాలువ శ్రీనివాసులు, కన్నబాబు వీళ్ళు. ఆ తర్వాత బ్యాచ్ మేము. మా హరిప్రసాద్ గారు ఇంకా చాలా సీనియర్ చెప్పాలంటే. కాబట్టి మాకు అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది ఆ బంధం అనేది. రేపు తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు. నిజానికి జర్నలిజం చేసి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారంటే అది గొప్ప విషయమే. సో హరిప్రసాద్ గారికి మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు కాబట్టి చూడాలి మరి ఏ శాఖ ఇస్తారు ఏంటనేది కూడా తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.